నమస్తే. ఇటీవల కాలంలో కేటీఆర్ పైన చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఫార్ములా రేస్ పైన ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అంటూ కూడా, కానీ మరి హైకోర్టులో 10 డేస్ వరకు కూడా అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు వేఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారని ఇవాళ ఈ ఫార్ములా రేస్? ఒకటే చూడండి బ్రదరు, ఈ ఫార్ములా రేస్ కేటీఆర్ గారు చేసినంటే ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి ఉండే. ఆ టైంలో ఈ రేస్ శాఖది ఒకటి ప్రోగ్రామ్ వచ్చింది. దానికి ఆయన ఆలోచించుండు, మనం డెవలప్మెంట్ కావాలి, మన దేశం కూడా ప్రథమ స్థానంలో నిలబడాలని. ఆ టైంలో ఏం చేసిందంటే దీనికి ఉడా నుంచి ఆయన పర్మిషన్తో ఇవ్వచ్చు. అది 55 కోట్లు ఇచ్చిండు. 55 కోట్లకు మనకు 300 కోట్ల లాభం జరిగింది. మళ్ళీ రెండోది 121 దేశాలలో గడగడలాడించినట్టు మన ప్రథమ స్థానంలో స్వర్ణాక్షరాలతో రాసినట్టు హైదరాబాద్ను తెలంగాణ నగరాన్ని తీర్చిదిద్దాడు. దానికి నువ్వు పట్టుకొని నేను అరెస్ట్ చేస్తా అని నువ్వు పోలీసుల బలగాలను పెట్టుకొని నువ్వు అంత ఆగమం చేస్తున్నావు. బిడ్డ, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పు? ఇది చేసిన తప్ప? ఇది మంచి పని చేసినందుకు అరెస్ట్ చేస్తున్నావు. చెడు పని చేస్తే నువ్వు మాట్లాడు. మంచి పని గురించి నువ్వు అరెస్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు ఎమ్మెల్యేవా, నువ్వు సర్పంచ్వా? నాకు అర్థమైతే లేదు సమస్య. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మా ఎంబడి ఎందుకు పడ్డావు? నువ్వు డెవలప్మెంట్ గురించి ఆలోచించావా అంటే దీన్ని అరెస్ట్ చేస్తా అంటున్నావు. ఇది ఈ ఫార్ములా గురించి నువ్వు మొదలు చదువు. ఇంటికి ఆడ పోయి ఒక పుస్తకం పట్టుకొని దాన్ని చదువు. చదివినాక తెల్లని మాట్లాడు. ఏం చేయాలి? ఈ ఫార్ములా తెలియదు. ఈ ఫార్ములా అంటే రేవంత్ రెడ్డికి అసలే తెలియదు. ఏం తెలియదు. ఒకటే రియల్ ఎస్టేట్ పని కానీ పొద్దున్న ఎత్తే రియల్ ఎస్టేట్ ఏడో తెర భూములు, ఏడ జాగాలు ఉన్నాయి, ఏడ భూములు ఉన్నాయి, ఏం కొట్టాలి, ఏమని పొట్ట మీద కొట్టాలి, అదే పని పెట్టుకున్నాడు ఆయన. ఈ పని ఆయనకు తెలియదు. జల్లడబడుతుండు, మొత్తం జల్లడబట్టి నాశనం చేస్తుండు. కేసీఆర్ ఆయన 70-60 ఏళ్ళు కాంగ్రెస్లో నాశనం చేసిర్రు. నాశనం చేసిన కాంగ్రెస్ను డెవలప్మెంట్ 9.5 సంవత్సరాలు కేసీఆర్ చేసిన దానికి మళ్ళీ 20 ఏళ్ళు వెనుకకు నొక్కపోతుండే రేవంత్ రెడ్డి. అటువంటి పరిస్థితి వచ్చింది సార్ ఇప్పుడు. అసెంబ్లీలో చూస్తూ ఉన్నారు కదా, ఎట్లా చూస్తారు శంకర్ ఎమ్మెల్యే? ఒకటే చూడండి బ్రదరు, ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు అదృష్టం ఏంటంటే మనము ఒక సర్పంచ్ హోదా, జడ్పీటీసీ హోదా లేని వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలైన ఘనత కేసీఆర్ తెచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక హరీష్ రావు అనేటోడు ఒక ఉద్యమకారుడు, ఒక విప్లవకారుడు, ఉద్యమకారుడు, ఎన్నో త్యాగాలు చేసి ఎన్నోసార్లు జైల్లో పోయిన మనిషి మీద ఇలా నువ్వు చెప్పులా పడుతున్నావు. ఇంత అహంకారం అవసరమా నీకు? ఆయన ఏం తప్పు చేసిన చెప్పులా పడుతున్నావు? ఎమ్మెల్యే షాద్ నగర్, నేను అడుగుతున్నాను నిన్ను, ఇది తప్పు. ఇది చాలా తప్పు. ఇది ప్రపంచం మొత్తం చూస్తుంది. నీకో తిరగబడి మొత్తం 4 కోట్ల మంది చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. అది జాగ్రత్త వస్తుంది అంటున్నాను నేను. అసెంబ్లీ సమావేశంలో ఏం లేదు బ్రదర్, అంత అవగతవకలు, ఏ సమాధానం చెప్పలేక అందరినీ ఆలోచన లేని మాటలు మాట్లాడుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైనా మాట్లాడమంటే సబ్జెక్టు మీద పోతాడు. ఆయనతో హాఫ్ మైండ్గా మాట్లాడతాడు. ఏమన్నాడేమో కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు. ఇదే పాయింట్. కానీ ఏ సమస్య మీద నడుస్తలేదు రాజకీయం. 6 మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నాం, హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నాం. అన్ని అరాచకం చేసుకుంటా పోలీసు వ్యవస్థను జేబులో పెట్టుకొని నాటకం ఆడుకుంటా పోలీసు వాళ్ళ పేరు మొత్తం స్థిరస్థాయికి తీసుకోబోతున్నాం. పోలీసు వాళ్ళ పేరు కూడా నాశనం చేస్తున్నారు తెలంగాణలో. గురించి ఏం చెప్తారు? ఒక్కటి చూడండి, కేసీఆర్ గారు 9 నాడు, మన చిదంబరం గారు డిసెంబర్ 9 నాడు మనకు తెలంగాణ ప్రకటించిండు. అప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించిన తెలంగాణను 22వ తారీఖు నాడు యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాక కేసీఆర్ ఏం చేసినట్టే 23 నాడు కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా దీక్షా దివస్ మొదలుపెట్టిండు. ఆ దీక్షా దివస్ పెట్టినప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఇంతమంది కనీసం ఎంతోమంది పిల్లలు చనిపోయారు, లెక్కలేని పిల్లలు చనిపోయారు. చనిపోయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ ఆలోచించి ఒక కేసీఆర్ గారు జేఏసీ అని ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు. జేఏసీ పెట్టినప్పుడు ఇదే కిషన్ రెడ్డి దెంగపోయిండు ఎమ్మెల్యే ఉండి, ఇదే నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే నువ్వు దెంగపోయినావు, ఇంకోటి మన డి శ్రీనివాస్ పోయిండు. అందరు పోయినా సార్ ఉండి ఆనాడు ఒక కన్వీనర్ జేసీ కన్వీనర్ పెట్టి ఆ కన్వీనర్కి బాధ్యత వహించి కోదండరాంకు కన్వీనర్ పదవి ఇచ్చిండు. దానితోటి కోదండరాము గుర్తింపు వచ్చిండు. ఆ కోదండరాము ఇవాళ మన ఎవరు రేవంత్ రెడ్డి చెప్పులు మోసుకుంటా ఒక కొత్త ఇనోవా తీసుకొని ప్రజల గురించి ఆలోచించకుండా రోడ్ల మీద ఇరుక్కుంటా ఏసీలు పెట్టుకొని మాట్లాడుతున్నావు. నీ కళ్ళు కనబడుతుంది ఆ జేసీ కోదండరామ్ రెడ్డి. నేను అడుగుతున్నా, నువ్వు నువ్వు ఇవాళ ఆనాడు కేసీఆర్ చేసిన మంచి పనులకు నువ్వు ఎన్నో మాట్లాడు, ఇలా ఎందుకు మాట్లాడతావు? ఏడాది రాజ్యం ఎడిపోతుంది, దేశం ఎడిపోతుంది. నువ్వు ఒక ప్రొఫెసర్, నీ ప్రొఫెసర్ హోదాకు నువ్వు ఒక దెబ్బ, ఒక మచ్చ మనిషి నువ్వు. ఇది నష్టలేదు, ప్రజలందరూ నీకు చీ కొడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కదా అని ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. ఇంకా రేపు పొద్దున ఇంకో రేవంత్ రెడ్డి బూట్లు కూడా లాపడతాడు, బూట్లు కూడా నాకుతాడు, అన్ని చేస్తాడు. ఆయన పదవికి పైసకు లొంగుతుండు. ఆయన ఒక ప్రొఫెసర్ తనానికి విలువ తీసేస్తుండు. జేఏసీ కన్వీనర్ కోదండరాం పదవి విలువ మొత్తం పోయింది, 0 మీద తెచ్చిండు. మొత్తం ప్రొఫెసర్ల విలువ తీసేస్తుండే. పాలన గురించి ఏం లేదు. తల్లి ఇంకా తెలంగాణ తల్లి దగ్గర నిలబడదుడు. ఆ తల్లిని కూడా బొడబొడ చేసిండు, బంగారం అంతా తీసిండు, ముక్కుపోలు తీసిండు, మెడల గొలుసు తీసేసిండు, ఆమెను బొడబొడ చేసి ఆమెను పెట్టేసిండు, అది తీసుకుపోయి ఈడబెట్టిండు. అన్ని అవకతవకల రాజ్యాలు చేసి మొత్తం నాశనం చేసి మొత్తం తెలంగాణను 20 ఏళ్ళకి వెనుకకు నూకి మొత్తము
చంద్రబాబు నాయుడు కనుసైగలో రాజ్యం వెళ్తుంది, ఈ తెలంగాణ రాష్ట్రం పోతుంది. వాళ్ళేమో డెవలప్ అవుతున్నారు, మనమేమో నాశనం అవుతున్నాం. దీన్ని పట్టుకున్నాడుగా మనం నాశనం చేసేది మోపోయిండు. ఒక్కడ అది రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని విప్లవాలు చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ భయపడరు. కార్యకర్తలు 4 కోట్ల ప్రజలు తిరగబడి నిన్ను ఉరికించి కొడతారు. ఇది రాసి పెట్టుకొస్తామా అని చెప్తున్నాను. చంద్రబాబు కనుసైగల్లో నడుస్తున్నట్టు రుజువు చెప్పగలుగుతారా? రుజువుగా కనబడుతూనే ఉండే. ఆయన మొత్తం ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది. అన్ని మన గ్రూప్ 4 దాంట్లో కూడా మొత్తం తెలంగాణ ఆంధ్ర గురించి మొత్తం రాసిండు. అది కూడా చూసిర్రు. ఇదంతా అని అడిగితే ఆయన రాజ్యం నడుస్తుంది మొత్తం. ఆయన చెప్పినట్టు నడుస్తుంది. కనబడతలేదా? అందరు కనబడతారు, మీకు కూడా కనబడతారు బ్రదర్. అందరు చూస్తున్నారు ఇదంతా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి చివరగా? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు మానుకో, ఈ దుష్ట శక్తి పరిపాలన ఇష్టపెట్టు, ఈ మచ్చలేని రాజకీయం చేయకు, మనసులో కపటం పెట్టుకొని పని చేయకు, మంచి పరిపాలన తెచ్చి మంచి సీఎం హోదా, మంచి పేరు తెచ్చుకొని మంచి బతకాలని నేను ఇక తెలంగాణ తల్లి సాక్షిగా చెప్తున్నా. మంచి బతుకు బిడ్డ, మంచి పేరు తెచ్చుకో. ఇంకా 3 ఏళ్ళు ఉంది నీకు. 2వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు నీకు. ఈ సంవత్సరం మంచి పని చేయాలని కోరుతున్నా నేను.